ఏదైతే ఇంటర్మీడియట్ విద్యని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కలపాలని చెప్పేసి ప్రభుత్వం ట్రై చేస్తుందో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఉన్నారు. అన్న ఏంటి మీకు వచ్చే ఇబ్బందులు ఏంటి? స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ బోర్డుని విలీనం చేస్తే వచ్చే నష్టాలు ఏంటి? నాకు రూపాయి నష్టం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ విద్య అనేటటువంటిది గాల్లో కొట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి రాలేదు. 1968లో ఆనాడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో పెద్ద ఎత్తున గజిబిజి కార్యక్రమం, గందరగోళం కార్యక్రమం ఉన్నటువంటి సమయంలో పివి నరసింహారావు అనే వ్యక్తి, నేను ఈరోజు కూడా నమ్ముతున్నా రేవంత్ రెడ్డి కంటే పివి నరసింహారావు యొక్క నాలెడ్జ్ ఎక్కువ అని. మరి ఆయన ఒప్పుకుంటాడో ఒప్పుకోవడో నాకు తెలియదు. అటువంటి పివి నరసింహారావు ఆ రోజు ఉన్నటువంటి 8 మంది వైస్ ఛాన్సలర్లతోటి డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ రాజగోపాల్ గారి నేతృత్వంలో కమిటీని వేసి ఏం చేస్తే బాగుంటుంది అంటే, అప్పుడే వచ్చినటువంటి కొఠారి కమిషన్ కంటే కూడా రేవంత్ రెడ్డి ఎక్కువ కాదని నేను నమ్ముతున్నా. అటువంటి పరిస్థితులలో 10+2+3 విద్యా విధానాన్ని తీసుకొని వచ్చిన తర్వాత, ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ పివి గారు పెట్టారు, తెలుగు అకాడమీ పివి గారు పెట్టారు. ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది ఐఏఎస్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, తర్వాత 1983లో ఎంసెట్ వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఎన్టీ రామారావు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నింటినీ పరిణామాల క్రమం లోపల ఈరోజు దేశంలో తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏంటి అంటే, ఏ ఎన్ఐటికి పోయినా, ఏ ఐఐటికి పోయినా, ఏ మెడికల్ కాలేజీకి పోయినా 50% స్టూడెంట్స్ 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి వాస్తవమా కాదా మీ ఆకునూరి మురళిని అడగమని చెప్పి నేను రేవంత్ రెడ్డిని కోరుతున్నా. ఒకటి. రెండవది, ఈ ఆకునూరి మురళి అనేటి వ్యక్తి ఎందుకు ఈ యొక్క +2 ఎడ్యుకేషన్ ఉండొద్దు అంటున్నాడు అనేటటువంటిది తన యొక్క బౌద్ధ గ్రంథంలో రాసినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి పోవాలంటే కాలేజీ 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది, కాబట్టి పిల్లలు పోలేరు. కాబట్టి ఇదే స్కూల్లో కాలేజీ ఉంటే పిల్లలకు ఏమాత్రం కూడా డ్రాప్ అవుట్స్ ఉండవు అనేటటువంటిది ఆయన యొక్క ప్రధానమైనటువంటి సిఫారసు. నేను అడుగుతున్న ఆయన తలకాయలైనటువంటి ఆకునూరు మురళిని, నేనేమంటున్నా, 1వ తరగతి ఎల్కేజీ నుంచి పిహెచ్డి వరకు ఒకటి దాంట్లో పెట్టండి. ఒకటి. రెండవది, ఈ ప్రయోగాలన్నీ అయిపోయినారా నాయన? ఈరోజు నేను చెప్తున్నది ఏంటి అంటే, ఇంటర్మీడియట్ అనేది గేట్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఈరోజు నువ్వు రామంతపూర్ పబ్లిక్ స్కూల్ పో, మోడల్ స్కూల్ పబ్లిక్స్ పో, అంత దూరం పోవద్దు అనుకుంటే రేవంత్ రెడ్డికి చెప్తున్నా, రేవంత్ రెడ్డికి ఒకటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా నేను, నీ ఇంటి పక్కన ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్కి పో. ఇంటర్మీడియట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 10th క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో చూడు. 10th క్లాస్లో 12 సెక్షన్లు ఉన్నాయి, ఇంటర్మీడియట్లో 2 సెక్షన్లు మిగిలినాయి. నవోదయ పాఠశాలలు కానీ ఈరోజు కర్ణాటక నుంచి కానీ, తమిళనాడు నుంచి కానీ, లేదు ఒరిస్సా నుంచి కానీ పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు ఈ ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు మరణ శాసనం రాసినటువంటి రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఏంటి అంటే, నువ్వు రాసింది ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థకు మరణ శాసనం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ వ్యక్తి కూడా నాలాగానే BA చదవాలి, నాలాగానే బీకామ్ చదవాలి, నాలాగానే BSc చదవాలనేటటువంటి ఒక తప్పుడు ఆలోచన ముఖ్యమంత్రి గారు ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. ఎట్లా సమర్థించుకున్నారు మీరు? 10th తర్వాత ఇంటర్ అక్కడే చదువుకుంటే ఒకటే ప్రాంగణంలో 2 కిలోమీటర్స్ మీద ఏదైతే ఇప్పుడు ఆకునూరు మురళి కమిటీ అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఎక్కడైనా అదే చదువు కదా. 10th తర్వాత ఆ స్కూల్లోనే ఆ ప్రాంగణంలో చదువుకుంటే ఏంటి, 10th అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కాలేజీ పోయి ఇంటర్ కాలేజీలో చదువుకుంటే వచ్చేది ఏంటి? నేను ఏమంటున్నా అంటే, ఎవరికైనా ఇప్పుడు ఎడ్యుకేషన్ కమిషన్ కానీ లేక ప్రభుత్వంలో పాలసీ చేసేటువంటి కానీ కొంచెం అన్న తలకాయ ఉంటే ఇటువంటి పాలసీలు చేయరు. నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఎవరి ముందుకైనా చర్చకు చిద్దాం. నేనేమంటున్నా, 9th క్లాస్లో చదువు చెప్పేటటువంటి టీచర్ ఆయన ఫిజికల్ సైన్స్ చెప్తాడు, మ్యాథమెటిక్స్ చెప్తాడు. అదే టీచర్ని తీసుకొని వచ్చి నువ్వు ఇంటర్మీడియట్లో పెడతా అంటే, రేవంత్ రెడ్డి నువ్వు ఎక్కడున్నావు? ఈరోజు నువ్వు ఇంటర్మీడియట్ ఏదైతే వనపర్తిలో చదివినప్పుడు ఫిజికల్ సైన్స్ టీచర్ ఉండేవాడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 ఒకటే వాడు చెప్పేవాడు. కానీ ఈరోజు ఫిజిక్స్ కెమిస్ట్రీ వదిలిపెట్టు, ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఒకడు, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఒకడు, ఫిజికల్ కెమిస్ట్రీకి ఒకడు, 3 లెక్చరర్లు ఉంటేనే అవుతుంది. మ్యాథమెటిక్స్లో ఈరోజు కార్పొరేట్ కళాశాలల్లో కానీ లేకపోతే ఇంకా ఈ ఫిజిక్స్ వాళ్ళ, కెమిస్ట్రీ వాళ్ళ, లేకపోతే ఇంకా వచ్చినటువంటి ఆకాశ్ వాళ్ళ, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు?
ఒక్కొక్క చాప్టర్కి ఒక లెక్చరర్ తోటి చెప్పిస్తున్నారు. ఆ పరిస్థితులు మారినటువంటి నేపథ్యంలో నువ్వు స్కూల్లో పెట్టు, ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రం నుంచి స్కూల్లో పెట్టినటువంటి విద్యార్థులందరూ 10th పాస్ అవుతారు, ఇంటర్మీడియట్ పాస్ అవుతారు. తర్వాత వాళ్ళందరూ కూడా బీఏ, బీకామ్, బీఎస్సీ చదువుతారు. ఖచ్చితంగా ఈ యొక్క అశోక్ నగర్ చౌరాస్తాలో నీ సంగతి ఏందో తెలుస్తారు. కానీ ఎవడు కూడా ఐఐటి అనేటటువంటిది ఈ రాష్ట్రానికి ఇక అందని ద్రాక్ష, ఎన్ఐటి అనేది ఈ రాష్ట్రానికి అందని ద్రాక్ష. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో తెలంగాణకు సంబంధించి ఒక్క విద్యార్థి కూడా ఉండడు. ఇది నా యొక్క ఆబ్జెక్షన్. నేనేమంటున్నా, ఈరోజు రాష్ట్రంలో 5 లక్షల మంది విద్యార్థులు, 5,50,000 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. 10th క్లాస్లో పాస్ అవుతున్నది కూడా అంతే. ఒక్క విద్యార్థి కూడా డ్రాప్అవుట్ లేడు. వీళ్ళందరూ ఏం చెప్తున్నారు ముఖ్యమంత్రిని? ముఖ్యమంత్రి కనుక చదువు వస్తే వీళ్ళు చెప్పేటటువంటి విషయాలను క్రాస్ చెక్ చేసుకోవాలి కదా. నాలాంటి అడిగి ఏం చెప్తున్నారు? పాలిటెక్నిక్ పోయిన లెక్చరర్లు డ్రాప్అవుటే, పాలిటెక్నిక్ స్టూడెంట్స్ పోతున్నారు కదా. ఈ రాష్ట్రంలో 50,000 మంది పాలిటెక్నిక్, ఐఐటి ఎంత లేదంటే 2,000, 3,000 9th నుంచి 10thకు డ్రాప్అవుట్స్ అవుతున్నారు, 8th నుంచి 9thకు డ్రాప్అవుట్స్ అవుతున్నారు. డ్రాప్అవుట్స్ కారని, కార్పొరేట్ కాలేజీలు ఉండవని ఈరోజు రాష్ట్రంలో చెప్తున్నా. రేవంత్ రెడ్డి, మీరు మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి, రాజస్థాన్లో కోటా అనేటటువంటిది ఈ దేశంలో ఉన్న విద్యా వ్యవస్థకు ఒక మైల్ స్టోన్లా నిలిచింది. మరి కోటాల +2 లేదు కదా, ఇంటర్మీడియట్ లేదు కదా, ఎందుకు కోటాల అంతగానో కింద పడి పైన పడి నెలకి 2-3 చచ్చిపోతున్నారు? ఈ రాష్ట్రములో ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇది పెడితే ఖచ్చితంగా ఫిజిక్స్ వాళ్ళ, కెమిస్ట్రీ వాళ్ళ, ఇంకోటి మీరు చెప్పేది ఏంటి? ఒకళ్ళు +2 తీసేసి అందరిని ఒకటే దగ్గర పెడితే పిల్లల మీద ఏమైనా ఒత్తిడి పెరుగుతుంది అనుకుంటున్నారా, లేకపోతే టీచర్ల మీద ఒత్తిడి పెరుగుతుంది అనుకుంటారా? ఎవరి మీద ఒత్తిడి పెరుగుతుంది అనుకుంటున్నారు మీరు? +2 విద్యా విధానం అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి విద్యా విధానంలో విద్యార్థులు జస్ట్ జూన్ 1 నుంచి జూన్ ఎండింగ్, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు వాళ్ళ యొక్క టైంను డిసైడ్ చేసుకొని 50% వాళ్ళు ఐఐటి, ఎన్ఐటి సిలబస్ పైన దృష్టి పెడుతున్నారు. మిగతా 50% ఈవెన్ కొన్ని కాలేజీల లోపల 20% ఇంటర్మీడియట్ మీద దృష్టి పెడుతున్నారు. తద్వారా ఈ రాష్ట్రం నుంచి ఐఐటిఎన్లు, ఎన్ఐటిఎన్లు, డాక్టర్లు, ఇంజనీర్లు పెద్ద ఎత్తున వస్తున్నారు. కానీ ఇప్పుడు పెట్టేటటువంటి ఇంటర్మీడియట్ సిస్టంలో నువ్వేమంటున్నావు? ఓన్లీ ఇంటర్మీడియటే ఉంటుంది, అక్కడ ఐఐటి కోచింగు, ఎన్ఐటి కోచింగు, తర్వాత ఇంకో కోచింగు చెప్పడానికి వీల్లేదని నీ తాపేదారు ఆకునూరు మురళి చెప్పిండు కదా రిపోర్ట్లో. సో అప్పుడు విద్యార్థుల పరిస్థితి ఏంది? తమిళనాడు కంటే ఘోరమైనటువంటి పరిస్థితికి దారితీస్తారు. తమిళనాడులో 4 రోజులు కర్ఫ్యూ పెట్టిన రేవంత్ రెడ్డి, పోయి తెలుసుకో. ఎందుకు ఆకునూరు మురళి కూడా గతంలో జగన్ ప్రభుత్వంలో పనిచేసిండు, గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చిండు. సో మీకు సంబంధించి అంటే పర్టికులర్గా ఏదైతే టీచర్ల జీతాలు కూడా ఎక్కువనని చెప్పేసి ఈ మధ్యలో ఆ కమిటీలో కూడా ఒకటి మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి దానికి మీకు ఏమన్నా దానికి వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే నిజంగానే +2 తీసుకొస్తే విద్యార్థులకు సంబంధించి ఏమన్నా నిజంగా నష్టం జరుగుతుంది అనుకుంటున్నారు? నేనేమంటున్నా, ఆకునూరు మురళి టీచర్ల మీద, లెక్చరర్ల మీద కోపం ఉంటే నువ్వు నెలకు 5,000 జీతం కట్ చేయి. దానివల్ల మాకు నష్టం కానీ విద్యార్థులకు ఏం నష్టం లేదు. కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి సిఫారసులు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయి జగన్ని నట్టేట ముంచినవు, తడిబట్టతోటి గొంతు కోసినవు. 150 సీట్లు కాక 11 సీట్లు వచ్చినాయి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ద్వారా గుణపాఠం నేర్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళా ఇదే ఆకునూరు మురళిని భుజాలను వెతుకుంటే ఖచ్చితంగా రేపు రాబోయేటటువంటి 2029 ఎన్నికల్లో 11 సీట్లకు 1 సీట్ వచ్చినా నేను బాధ్యత వహిస్తా. ఓపెన్ ఛాలెంజ్. రేవంత్ రెడ్డి, యు ఆర్ హ్యావింగ్ 2 ఆప్షన్స్. ఒకటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ జోలికి రాకుండా ఉండడం, లేదా మాజీ సీఎం కావడానికి సిద్ధంగా ఉండడం. ఆప్షన్ ఈజ్ యువర్స్. కల్చర్గా కేశవరావు కమిటీ కూడా ఉంది ఆల్రెడీ. మరి దీనికి సంబంధించి ఇంత కుట్ర జరుగుతుంటే మరి కేశవరావు కమిటీని కలిసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే విద్యాశాఖ మంత్రి కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నారు, గతంలో కూడా చెప్పిండ్రు విద్యాశాఖ మంత్రి ఎవరికి ఇవ్వను, విద్యాశాఖ నా దగ్గరనే పెట్టుకుంటా, చాలా ప్రక్షాళన చేస్తున్నాను. ఆ ప్రక్షాళనలో భాగంగానే ఇదంతా +2 ఇదంతా. నేనేమంటున్నా అంటే, ముఖ్యమంత్రి విద్యాశాఖను ఉంచుకుంటున్నప్పుడు సంతోషించిన వాళ్ళలో నేను కూడా ఒకరిని. కానీ ఈ యొక్క 2 సంవత్సరాల్లో విద్యాశాఖలో జరిగినటువంటి పనులు చూస్తుంటే నేను ఒక వ్యాఖ్య చేసిన. మీ మంత్రివర్గంలో చాలా పూర్ పర్ఫార్మెన్సు, అంటే దీనికి ఏనికి పనికిరాడు, మార్కులు వేస్తే అందరికంటే లీస్ట్ మార్కులు వచ్చే మంత్రిని పెట్టినా ఇప్పటికంటే విద్యా వ్యవస్థ మెరుగుపడుతుంది. విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ఈ 2 సంవత్సరాల్లో. గత 10 సంవత్సరాల్లో ఎంత నాశనమైందో ఈ 2 సంవత్సరాల్లో అంత నాశనమైంది. స్పష్టంగా చెప్తున్నా నేను.
విద్యా వ్యవస్థలో ఒకరికి కోఆర్డినేషన్ లేదు. ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఒకడు నోటిఫికేషన్ ఇస్తాడు, ఇంకోటి రద్దు చేయమంటాడు. ఒకడు యంగ్ ఇండియా స్కూల్స్ అంటాడు, ఇంకోటేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటాడు. ఒకడేమో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ లేకపోతే మనం లేమంటాడు. ఎవరు? స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ క్వశ్చనే లేదు, అది బీజేపీ పాలసీ అంటాడు ఆకునూరు మురళి. నువ్వేమంటావో తెలుస్తలేదు. నువ్వు ఏ సందర్భంలో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తలేదు. విద్యా వ్యవస్థ నుంచి నువ్వు ఇన్ని రివ్యూ మీటింగ్లు పెట్టినావు, ఒక్క రివ్యూ మీటింగ్లోనన్నా ఒక పాజిటివ్ డిసిషన్ వచ్చిందని నేను చూడలేదు. కాబట్టి నువ్వు ఒక చక్రబంధంలో విదురుకున్నావు. నువ్వు వాళ్ళని చక్రబంధంలో పెట్టినవా లేదా? నేను అచ్చ తెలుగులో చెప్తున్నా, వాళ్ళ ఉచ్చులో నువ్వు పడ్డావా, నీ ఉచ్చులో వాళ్ళు పడ్డారో తెలియదు. కానీ ఇటువంటి దగులుబాజీ నిర్ణయాలు అనేటటువంటివి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెలికిలించి నువ్వేమనుకుంటున్నావు? నీకు స్పష్టంగా చెప్తున్నా, ఎప్పుడైతే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఇంటర్మీడియట్ విద్యా మండలికి సంబంధించినటువంటి క్రైసిస్లో ఏదైతే రిజల్ట్స్ విషయం లోపల ఎంత పెద్ద చర్చ జరిగి ఈ యొక్క గత ప్రభుత్వం ఎంత ఆభాసు పాలైందో దానికి 10 రెట్ల ఆభాసు పాలు ఖచ్చితంగా నువ్వైతే గ్లోబరీనా క్రైసిస్ కంటే ఇది చాలా పెద్ద క్రైసిస్. గ్లోబరీనా క్రైసిస్ కంటే 100 రెట్లు పెద్ద క్రైసిస్ ఇది. నువ్వు ఎందుకు ఈ యొక్క దీంట్లో ఏలు పెట్టినావు నాకు అర్థమైతలేదు. కానీ శాశ్వతంగా మాజీ ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ ఖచ్చితంగా ఇది నిన్ను మాజీ ముఖ్యమంత్రి చేయడానికి ఇదొక రీజన్ చాలు అని చెప్పి స్పష్టంగా రేవంత్ రెడ్డిని నేను హెచ్చరిస్తున్నా. ఫైనల్గా చెప్పండి, మీరు అన్నట్టు నిజంగా ప్రభుత్వం ముందుకే పోయి బోర్డుని తీసుకుపోయి స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్లో విలీనం చేస్తే ఎట్లా ఉండబోతుంది ప్లాన్ ఆఫ్ యాక్షన్? ఒక్క నిమిషం ఒక మాటలో చెప్పండి. ఒకవేళ ఇదే జరిగితే ఈ రాష్ట్రంలో ఐఐటీలు, ఎన్ఐటీలు, మెడికల్ సీట్లు అందరినీ ద్రాక్షలుగా మారుతాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక 20-30 సంవత్సరాలు ఆయన లైఫ్ అంతా మాజీ సీఎంగా ఉండాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇంటర్మీడియట్ బోర్డుని స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ విలీనం చేయాలని ప్రక్రియ చేస్తుందో దానికి సంబంధించి ఆకునూరు మురళి కూడా కమిటీకి సంబంధించి కొన్ని ఏదైతే నివేదిక ఇచ్చాడో ఖచ్చితంగా ఆకునూరు మురళి కమిటీ అయితే అది ఎట్లాగూ మేము వ్యతిరేకిస్తున్నాం. గతంలో కూడా చాలా వరకు వ్యతిరేకించిన పరిస్థితి. సో ఇది ఖచ్చితంగా స్టూడెంట్స్తో పాటు ఇటు టీచర్లకు కూడా అన్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా సో ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోము. ఖచ్చితంగా గతంలో జగన్కి ఏ గతి పట్టిందో తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుందని చెప్పేసి సంఘ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, ఆర్టీవీ కోసం, హైదరాబాద్.